నెల నవంబర్ 10వ తేదీన లక్నేపల్లి శివారులో గల ఇసుక డంపు వద్ద గొర్రె కృష్ణంరాజు అనే వ్యక్తి యొక్క టిప్పర్ను నిలిపి ఉంచగా అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అట్టి టిప్పర్ యొక్క 4 టైర్లను దొంగిలించడం జరిగింది. బాధితుడు నర్సంపేట స్టేషన్ ఆశ్రయించగా దర్యాప్తు చేయడం జరిగింది. నిన్నటి రోజు సాయంత్రం మహేశ్వరం గ్రామం గురిజాల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బొలెరో వాహనంలో 4 టైర్లను గూడూరు నుండి వరంగల్కి తరలిస్తూ పోలీసు వారికి పట్టుబడడం జరిగింది. నిందితుల పేర్లు సోడా రాజశేఖర్, మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, బుడిగిపోయిన ఉదయ్. నిందితుల వద్ద నుండి ఒక బొలెరో వాహనం, 4 టైర్లు, ఒక బండి స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించడం జరిగింది. గత నెల 10వ తారీఖు రోజు లక్నేపల్లి శివార్లో ఇసుక ర్యాంప్ వద్ద పార్క్ చేసిన టిప్పర్ యొక్క టైర్ల దొంగతనం జరిగింది అనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తున్న క్రమంలో నిన్న సాయంత్రము వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక టాటా క్రాంప్ వెహికల్లో 4 టైర్లను వేసుకొని 4 వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్తుండగా వారిని పరిశీలించి వారిని విచారించగా వారు 4 గత నెలలో జరిగిన దొంగతనం టిప్పర్ యొక్క టైర్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నారు. వారి పేర్లు మారబోయిన వీరన్న, మిట్టపల్లి వీరన్న, ఉదయ్ అండ్ సోద రాజశేఖర్ గురువుకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించి వారి దగ్గర నుంచి 4 టైర్లు ప్లస్ క్రాంపు ప్లస్ 2 వీలర్ను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.